సార్ ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నాము. ఏపీ పాలిటిక్స్ లో ఒక హాట్ టాపిక్ ఏంటంటే అవును. శైలా తాల్లూరి. అవును. ఒక మంత్రి అనుచిత ప్రవర్తనపై ఆవిడ తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఆవిడ దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయంటూ కూడా పేరుతో సహా ఆవిడ లోకేష్ కి లేఖ రాయటం కూడా మనం చూసాము. అయితే దీనిపై హోంమంత్రి అనిత స్పందించారు. ఆ మంత్రి ఎవరు అనే దానిపై విచారణ చేస్తున్నామంటూ చెప్తున్నారు. ఓకే. అయితే ఇటు సోషల్ మీడియాలో చూస్తే రకరకాలుగా ఊహాగానాలు, అసలు ఆ అవునవును. మంత్రి ఎవరనే చర్చ అయితే రకరకాలుగా జరుగుతోంది. అవును. త్వరలోనే ఆ పేరు కూడా బయటపడే అవకాశం ఉంది సార్. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆ మహిళ భద్రతకు సంబంధించి చర్చ జరుగుతోంది సార్. ఏమంటారు సార్? అంటే ఇప్పుడు దీనిపైన నిన్న కూడా మనం మాట్లాడిన విశ్లేషణ కొంత ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా అది చర్చకు దారి తీసింది. ఒకరిద్దరు నాకు ఫోన్ కూడా చేశారు. ఓకే. కానీ మనం ఉన్న విషయాన్ని అయితే మాట్లాడాలి కదా. ఒక ఎన్ఆర్ఐ మహిళ, ఈమె శైలా తాలూరి, పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకురాలు, సిఇఓగా ఉన్నారు. అలాగే ఆమె ఈ ఫండ్ రైజ్ లో భాగంగా భారత్ తో పాటు కెన్యా, సియెరా లియోన్, అమెరికాలో కూడా సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి. ఈ అమెరికాలో డల్లాస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీ మంత్రిని కలిసే ప్రయత్నం చేస్తే ఆయన అనుచిత ప్రతిపాదనలు చేశారు, సందేశాలు వచ్చాయనేది ఆమె చేసిన ఆరోపణ. ఆ స్క్రీన్ షాట్ లో ఆ మంత్రి ఎవరున్న వివరాలను కూడా నేను లోకేష్ కి పంపించాను. లోకేష్ బ్రో, మీది క్లీన్ క్యాబినెట్ కదా, కానీ మీ క్లీన్ క్యాబినెట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మీ యాక్షన్ ఏంటని ఆమె దీన్ని కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారు. కేవలం సారీ చెప్తే సరిపోదు, ఇలాంటి వ్యక్తుల పట్ల సమస్య రావచ్చిన భయంతో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను, నా సంస్థకి ఏమైనా ఇబ్బంది అవుతుందని, కానీ నేను ఇప్పుడు ఉండదలుచుకోలేదు అని అన్నారు. అయితే దీనిపైన కొంత రాష్ట్ర ప్రభుత్వంలో కదలికి వచ్చింది, డిస్కషన్ అయితే ఉంది అన్నది వాస్తవం. దాంతో నిన్న హోంమంత్రి అనిత మీడియా సమావేశం మనం స్పెసిఫిక్ గా చూస్తే అందులో ఆయన ఏమన్నారంటే, ఎన్ఆర్ఐ మహిళపై వేధింపులు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర కేబినెట్ మంత్రి ఎవరైనా దానిపై విచారిస్తున్నాము. ఆ మహిళ మంత్రి పేరును బహిరంగ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కరెక్ట్ గా హోంమంత్రి అనిత స్పందించడాన్ని ఖచ్చితంగా మనం స్వాగతించాలి. నిజంగా ధైర్యంగా స్పందించాలి, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా ఇది. రెండోది సహచార మంత్రి, ఆమెతో పాటు ఇప్పుడు ఎవరైనా ఒకరు చేసినట్టు అది తేలితే అందుకు ఆమె విచారిస్తున్నామని చెప్పారు. అయితే విచారిస్తున్నామని చెప్పారు కానీ శైలా తాలూరి మంత్రి పేరుని నారా లోకేష్ కు ఫోన్ లో చెప్పానని చెప్తున్నారు. అంటే ఆ మంత్రి ఎవరో నారా లోకేష్ కు తెలుసు అన్నది ఆమె చెప్తుంది, శైలా తాలూరు చెప్తుంది. ఒకవేళ నిజంగా శైలా తాలూరు చెప్పింది నిజమైతే నారా లోకేష్ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి ఆ మంత్రి పేరు తెలిసి ఉంటే ఖచ్చితంగా అనితకు కూడా తెలిసి ఉండాలి కదా. హోంమంత్రి ఇప్పుడు ఏమంటున్నారు, విచారణ జరుపుతున్నాము, ఆ మంత్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటే అదేంటంటే ఒక కేబినెట్ మంత్రి, హోంమంత్రి రెస్పాండ్ అవ్వడం మంచిదే, కానీ ఆ మంత్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, విచారణ చేస్తున్నాము, ఆ మహిళ మంత్రి పేరు చెప్పలేదు కదా అని హోంమంత్రి అనిత అంటున్నారు. నేను ఆ మంత్రి పేరు లోకేష్ కి ఫోన్ చేసి చెప్పానని శైలా తాల్లూరు అంటున్నారు. మరి ఎవరు కరెక్ట్, ఏం జరుగుతోంది? కానీ ఒకటి మాత్రం కరెక్ట్, ఒక మంత్రి అయితే తప్పుగా వ్యవహరించారు అన్నది మాత్రం కొంత రూఢి అవుతుందని అంటున్నారు. అది టీడీపీలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. దీన్ని ఎట్లా బయటపడాలి, దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేది కూడా చర్చకు కారణం అవుతుంది. నేను నిన్ననే చెప్పాను, ఇలాంటి విషయాలని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ స్పేర్ చేయరు. ఆ విషయంలో వాళ్ళని హెడ్సప్ చేయాలి. గతంలో నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు ధైర్యంగా గట్టిగా నిలదీయడానికి, అడగడానికి, యాక్షన్ తీసుకునే విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గరు. కొందరు ఎమ్మెల్యేల విషయంలో చూసాం, కొందరు మంత్రుల విషయంలో చూసాం, కొందరు మంత్రుల భార్యలు అనుచితంగా ప్రవర్తించిన అంశంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళని పిలిచి చేవాట్లు పెట్టారు. అలాగే కొందరు ఎమ్మెల్యేలు పనితీరు బాగోపోయినా, ఎమ్మెల్యేలు ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా పిలిచి క్లాస్ పీకడం, కొద్దిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టడం అనేది చేస్తారు. ఎందుకంటే కండక్ట్ ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఆయనకి ఇది ఉంది. అలాగే లోకేష్ విషయంలో కూడా కొంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలు కొంచెం ఆయన స్పేర్ చేయరు అని. కానీ ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఈ ఇష్యూలో మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్నది. ఎందుకంటే హోంమంత్రి అనిత ఏమో ఆ మంత్రి ఎవరో తెలియదు, విచారణ చేస్తున్నాము, ఆమె మంత్రి పేరు చెప్పలేదు కదా అంటున్నారు. ఇటువైపు చూస్తే నారా లోకేష్ కి మంత్రి పేరు చెప్పాను అని శైలా తాల్లూరు అంటున్నారు. ఖచ్చితంగా ఆసక్తికరంగా రేపే అంశమే. అయితే ఏంటంటే ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయి, 3-4 పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి, మంత్రుల పేర్లు. కానీ మనం కొన్ని మాట్లాడకూడదు, ఎందుకంటే మనం కూడా ఇంక పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి. శైలా తాల్లూరు ఆ మంత్రి పేరు చెప్పామంటున్నారు, కానీ ఆ మంత్రి పేరు ఏంటనేది ఆమె బహిరంగపరచట్లేదు. హోంమంత్రి అనిత ఏమో తెలియదు అంటున్నారు, లోకేష్ చెప్పారని శైలా తాల్లూరు అంటున్నారు. కాబట్టి సంథింగ్ ఫిషీ. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం కొంత ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఇది పెద్దదైతే మాత్రం కూటమికి కొంత డ్యామేజ్ కలిగించేదే. నేను మరొకసారి చెప్తున్నాను కదా, ఇలాంటి విషయాలను చంద్రబాబు నాయుడు, లోకేష్ అయితే స్పేర్ చేయరు. ఇప్పటికే ఒకవేళ ఆ విషయం తెలుసుంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఖచ్చితంగా ఆరా తీసుంటారు, క్లాస్ పీకుంటారు.
ఏదో ఒక టైంలో అంటే సడన్ గా నిర్ణయాలు తీసుకోకుండా ఏదో ఒక టైంలో ఒక విస్తరణ లేదంటే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఇలాంటి వాటికి యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉండి ఉంటాయి. శైలజ తాలూరు చేస్తున్న ఆరోపణలు నిజమైంది. అంటే ఇక్కడ మెయిన్ గా మహిళ యొక్క భద్రతకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సార్. అంటే మహిళా భద్రతకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కరెక్టే, కానీ ఇప్పుడు అలాంటి సమస్య ఏమీ ఉండదు. ఇలాంటి ఇష్యూస్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొంత లైజనింగ్ ఒక లాబియింగ్ టీమ్స్ అయితే రంగంలో దిగుతాయి. ఎందుకు మీరు ఆరోపణలు చేస్తున్నారు, అది ఏమన్నారు, అందులో ఏమైనా అభ్యంతరం ఉందా, మీరు కొంచెం కూల్ గా ఉండండి, ఇది కొంచెం డ్యామేజ్ కలిగించే అంశం కదా, సెన్సిటివ్ అంశం కదా అని ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ పార్టీ డ్యామేజ్ అయినా డ్యామేజ్ కంట్రోల్ అనేది పార్టీ వ్యూహాల్లో భాగంగా ఉంటుంది. డ్యామేజ్ కంట్రోల్ కాకుండా ఉండరు, అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్ట్రాటజీలో ఉంటుంది. దాన్ని మనం తప్పట్టడం కూడా లేదు, ఎందుకంటే దాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ మీద కొంత ధైర్యంగానే మాట్లాడుతున్నారు, చాలా గట్టిగా అయితే మాట్లాడుతున్నారు. నిజంగా ఇది ఒకవేళ పూర్తి స్థాయిలో బయటపడిపోతే, అతని స్క్రీన్ షాట్లన్నీ అనుకోకుండా శైలజ తాలూరు బయట పెట్టేస్తే ఏంటి నిజంగా చర్య తీసుకునేంత వరకు వస్తుందా, దాన్ని మళ్ళీ విపక్షాలు కూడా వైసీపీ కానీ మిగతా అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్యామేజ్ ని ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఈ ఆరోపణలు వివాదాల ఈ అంశం నేపథ్యంలో ఎట్లా బయటపడతారు అనేది ఇప్పుడు రాజకీయంగా పెద్ద ప్రశ్నే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.